బాలచందర్ కే స్నేహ హైదరాబాద్ అండి. వీరు బాలచందర్ గారు సాఫ్ట్వేరు, మరి స్నేహ గారు హోమ్ మేకర్. వీరు మ్యారేజ్ అయ్యి 3 years అయింది. అక్కడ చాలా హాస్పిటల్లో తిరిగారు పాపం. అక్కడ తిరిగినప్పుడల్లా అక్కడ చెప్పింది ఏంటంటే భార్యకి పీసీఓడి ఉందన్నారు. కొన్నాళ్ళు అయిన తర్వాత పీసీఓఎస్ కూడా అన్నారు. అలాగే ఈవిడికి కూడా పాలిప్ ఉందన్నారు. మరి అవునా కూడా ప్రెగ్నెన్సీ రావాలంటే ఏం చేయాలి డాక్టర్ అంటే వారికి చెప్పినట్టే ఇందాక కూడా సేమ్ కేస్, ఇందాక ఆయనది శ్రీనివాస్ గారిది, వారిది కూడా సేమ్ కేస్. వాళ్ళు కూడా పీసీఓడి పాలిప్ సేమ్. వాళ్ళు కూడా ఐయుఐ చేయాలన్నారు, వాళ్ళు ఐవీఎఫ్ చేయాలన్నారు, లాప్రోస్కోపీ హిస్ట్రోస్కోపీ చేయాలన్నారు. కానీ వారు చేయించుకోలేదు. కానీ చేయించుకున్నాడు అయినా కూడా ఫలితాలు లేవు. 2 ఐయుఐలు ఫెయిల్ అయిపోయాయి. చివరికి లాభం లేదు, ఐవీఎఫ్ వద్దు, మనం ఇక్కడ ఏదన్నా ప్రెగ్నెన్సీ వస్తుందేమో, డాక్టర్ వైఎస్ బాబు గారు వీడియో భగవంతుడు చూపించాడు, ఇక్కడ ఏమన్నా దారి దొరికిద్దేమోనని హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చారు. వచ్చిన ఎన్ని రోజుల్లో ప్రెగ్నెన్సీ వచ్చిందండి? 4 months. 4 months లో వచ్చింది ప్రెగ్నెన్సీ న్యాచురల్ గా. ఐయుఐ లేదు, ఐవీఎఫ్ లేదు, లాప్రోస్కోపీ లేదు, హిస్ట్రోస్కోపీ లేదు. 2 ఐయుఐలు ఫెయిల్ అయినా, పీసీఓడి ఉన్నా, పాలిప్ ఉన్నా ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు న్యాచురల్గా 4 నెలల్లో. ఎలా అనేది వారి యొక్క మాటల ద్వారా విందాం. ఇదిగోండి, వారు సార్ మాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అని అంటారా, 4 నెలల్లో ఒక్కసారి కూడా చూడలేదు డాక్టర్, 2 గీతలు చూడలేదు, చూడండి అని చెప్పి మరి చూపించారు. చక్కగా చూడండి, వాళ్ళు అక్కడ డాక్టర్ గారు సింగిల్ ఎర్లీ ఇంట్రాయూట్రైన్ జెస్టేషన్ 4 weeks అని ఇచ్చేశారు. స్కానింగ్లో కన్ఫర్మ్ 21/8న. అలాగే బ్లడ్ టెస్ట్ కూడా చేయించుకోమన్నాం. యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్తో పాటు బ్లడ్ టెస్ట్ కూడా చేయించుకోమన్నాం. బ్లడ్ టెస్ట్లో కూడా 5 దాటాలన్నాం, 4226 వచ్చింది. సో 5 దాటిపోయింది. ఐవీఎఫ్లో కూడా రాదంత. సో అలా వచ్చేసింది చూడండి. అంతేకాదు మనం 17,001 మందికి 100 మందికి 17,100 ఇప్పటికి ప్రెగ్నెన్సీలు తెప్పించాం. 62 దేశాల్లో మనది ఫార్ములా పేటెంట్కి రాబోతుంది. అది వచ్చాక త్వరలోనే గవర్నమెంట్కి కూడా మనం సబ్మిట్ చేశాక రేపు రానున్న రోజుల్లో ఇది టెక్స్ట్ బుక్లోకి రాబోతుంది, డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా. అప్పుడు ఈ ప్రపంచంలో ఉన్న ఎంబీబీఎస్ డాక్టర్లు, ఎండి డాక్టర్లు వీరందరూ కూడా చదువుకుంటారు. మీ అందరికి కూడా ఈ విషయాలు చెప్పగలుగుతారు. ప్రస్తుతానికి మీరు గూగుల్ని అడిగినా గూగుల్ కూడా మీకు చెప్పదు. ఎందుకంటే డాక్టర్ వైఎస్ బాబు గూగుల్కి చెప్పలేదు. దానికి ఎవరో ఒకరు చెప్తే కదా మీకు చెప్పుద్ది. గూగుల్ దగ్గర దొంగతనం చేసి చాట్ జీపీటీ చెప్పుద్ది, లేకపోతే పర్ప్లెక్సిటీ చెప్పుద్ది, లేకపోతే మరొకరు చెప్పగలుగుతారు. నేనే చెప్పలేకపోతే ఎవరు మీకు చెప్తారు? ఎవరి దగ్గర ఎవరు దొంగలించి చెప్తారు న్యూస్ని? అవదు. అలాంటి పేటెంట్ దశలో ఉంది ఇది. దానికోసం కూడా ఆయన చక్కగా ఆయన కన్సెంట్ ఫామ్ని ఇవన్నీ ఇచ్చారు. ఇవన్నీ మేము సేకరించుకుంటున్నాం. ఇవన్నీ డేటా అంతా కూడా చాలా ఉంది మా దగ్గర. ఇవన్నీ కూడా మరి దానికి కూడా హెల్ప్ చేయడానికి బాలచంద్ర గారు ముందుకు వచ్చారు. మరి వారి గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజేయాలి. వచ్చిందంటే కుదరదండి. నేను 0 కౌంట్ కూడా ప్రెగ్నెన్సీ వస్తుంది అని చెప్తున్నా. మిగతా ప్రపంచం డాక్టర్లు ఏం చెప్తున్నారు? 0 కౌంట్కి ఐవీఎఫ్ డోనారే అంటున్నారు. అలాగే ట్యూబులు బ్లాక్ ఉన్న ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు అని చెప్తున్నా. నేను న్యాచురల్గా మందులతో ట్యూబులు ఓపెన్ చేసుకుని ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు చెప్పడం కాదు, రిజల్ట్ చూపించాం. కొన్ని వేల మందికి ట్యూబులు బ్లాక్ ఉన్న వాళ్ళు కూడా ప్రెగ్నెన్సీ తెప్పించాం. అలాగే 0 కౌంట్ ఉన్న వాళ్ళని కూడా హీరోలుగా మార్చాం ప్రెగ్నెన్సీ రప్పించి. ఇలా సిస్ట్లు, గెడ్లు, ఫైబ్రాయిడ్లు, పాలిప్పులు, అడినోమయోసిస్లు, ఎండోమెట్రియోసిస్లు, ఏఎంహెచ్లు, గుండు సున్నాలు ఉన్నా కూడా ఆపరేషన్ లేకుండా, డోనర్లు లేకుండా, ఐవీఎఫ్ లేకుండా ప్రెగ్నెన్సీ తెప్పించాం న్యాచురల్గా. డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా ఇంగ్లీష్ మందులు. ఒక్క బిళ్ళ కూడా డాక్టర్ వైఎస్ బాబు తయారు చేసింది కాదు. అన్ని ఎంబీబీఎస్ చదివిన ఫార్మకాలజీ పుస్తకాల్లోనే ఉంటాయి. అన్ని మైక్రోబయాలజీలో ఉన్న క్రిములు మైక్రోబయాలజీ పుస్తకంలో కూడా ఉన్నాయి. నేను తయారు చేసింది, నేను కనిపెట్టింది ఏం లేదు. కాబట్టి క్రిముల వల్ల వీరికణాలు, అండాలు, గర్భసంచి, ట్యూబులు డ్యామేజ్ అవుతాయి. వాటికి మందులు పెట్టడం ద్వారా అవి తొలగిపోయి డ్యామేజీ పక్కకి వెళ్ళిపోయి శుభ్రంగా వీరికణం అండం బతికి హాయిగా వీళ్ళకి ప్రెగ్నెన్సీలు వస్తాయి, బిడ్డ చేతిలోకి వస్తుంది అనే విషయాన్ని కనిపెట్టా. అంతే.
బట్ అవ్వలేదు, 2 times ఫెయిల్ అయ్యింది. తర్వాత విలేజ్ లో ఒక గైనకాలజిస్ట్ దగ్గర చూపించాం మా వైఫ్ కి. అక్కడ తను కూడా ట్రిగ్గర్ ఇంజెక్షన్ ఇచ్చింది, ఒక లైన్ గా 7 days ఇచ్చారు. బట్ అక్కడ కూడా అవ్వలేదు, అక్కడ PCOD ఉందని చెప్పారు. ఇంకా తర్వాత ఇట్లా వీడియో చూసి విత్ ఇన్ 1 week లో కాల్ చేసి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ మనం రోజు స్కానింగ్ తీసామా అక్కడికి లాగా? లేదు. రోజు ఇంజెక్షన్ చేసామా? లేదు. 4 నెలలైనా మీకు పిలిచింది లేదు నేను స్కాన్ కి, ఒక రోజు కూడా ఇంజెక్షన్ చేసింది లేదు. జస్ట్ మందులు ఇస్తూ పోయా, వస్తే తీసుకెళ్ళి లేకపోతే కొరియర్ పెట్టించుకున్నారా మీరు? ఫస్ట్ టైం కొరియర్ పెట్టించుకున్నా, సెకండ్ టైం హార్మోనల్ టాబ్లెట్స్ కి వచ్చి తీసుకెళ్ళిపోయారు. అంతే, ఆగలితో వస్తారు లేకపోతే కొరియర్ పెట్టించుకుంటారు. కొరియర్ లో వచ్చిన మందులు టెలికాలర్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయించుకుంటారు. పొద్దున వేసుకోవాలా, రాత్రి వేసుకోవాలా, తిన్నాక వేసుకోవాలా, తినక ముందు వేసుకోవాలా, భర్త వేసుకోవాలా, భార్య వేసుకోవాలా, ఇద్దరు వేసుకోవాలా, అంతే. దట్స్ ఆల్. నేను చెప్పినట్టుగా ఫాలో అవుతూ ఉంటే చాలు, ప్రెగ్నెన్సీ వచ్చేస్తుందిగా. వచ్చింది, అయిపోయింది. హాస్పిటల్ చుట్టూ తిరిగావా? లేదు. దేనికి తిరిగాను? నెలకు 20 సార్లు వచ్చినా, జూన్ లో వచ్చినా, మళ్ళీ ఇప్పుడు అంతే. అప్పుడు ఒక రౌండ్ వచ్చావు, మధ్యలో ఒక రౌండ్ నువ్వు వచ్చావు అనవసరంగా. మామూలుగా అయితే కొరియర్ అది కూడా సరే, ఒకసారి చూసి వెళ్దాంలే అన్నట్టుగా వచ్చావు, మళ్ళీ నెక్స్ట్ అయిపోయింది. ఇక ఇది 3వ విజిట్, థర్డ్ విజిట్. యాక్చువల్గా 1 విజిట్, 2వ విజిట్ ప్రెగ్నెంట్ గానే వస్తారు. ఇక అలా ఆవిడకైతే 1 విజిటే వచ్చింది. అప్పుడు టెస్ట్ చేయించుకుని వెళ్ళిపోయింది, మెరుగుతేగా ప్రెగ్నెంట్గా అయిపోయింది. ఇది పరిస్థితి. కానీ మిగతా హాస్పిటల్ అలా లేదండి. అమ్మాయిని డైలీ పిలవడం, రోజు 90 mm రాడ్లు తోసినట్టు తోసి స్కానింగ్లు చేసి, అది అండాలు రాలేదని, పెరగలేదని, పగలలేదని ఆవిడ గుండెల్లో బాంబులేసి ఆ అమ్మాయిని మానసిక హింస పెట్టి, తిండి లేక నిద్ర లేక అమ్మాయి బాధపడేటట్టు చేసి, నువ్వేదో జబ్బు మనిషి అన్నట్టుగా అమ్మాయిని బిల్డప్ చేసి, ఆ తర్వాత అండాలు రాలేదనో, పెరగలేదనో, పగలలేదనో, అందుకే IUIకి వెళ్ళాలను IUIలు చేసి, IUIలు ఫెయిల్ అయిన IVFకి వెళ్ళాలని చెప్పి, IVFకి వెళ్ళాక మధ్యలో సగం డబ్బులు కట్టించుకున్న తర్వాత అబ్బాయి అండాలు బాగాలేదు, లాప్రోస్కోపీ చేయాలి, ఎస్ట్రోస్కోపీ చేయాలని IUIని పక్కన పెట్టి, అండాలు తీసిన ఫ్రిడ్జ్లో పెట్టి, మళ్ళా ఇవన్నీ కూడా లాప్రోస్కోపీలు, ఎస్ట్రోస్కోపీలని, DNCలని మళ్ళా 1 లక్ష 2 లక్షలు అవగొట్టి, తర్వాత మళ్ళా 2 లక్షలు దాన్ని 6 లక్షలకి లాక్కెళ్ళి, చివరికి IVF పూర్తి చేశారు. అమ్మయ్య చాలరా భగవంతుడా అనేదట్టు చేసి, చివరికి IVF అయ్యాక 2 లక్షలు 6 లక్షలు అయ్యాక 6 లక్షలు పోయే, IVF పోయే. ఎందుకు పోయింది డాక్టర్ అంటే, మళ్ళా ఫస్ట్లో ఏం చెప్పారో అదే చెప్పి పంపించేస్తారు. ఇది జరుగుతుంది. కానీ ఇవేమన్నా ఉన్నాయంటాయా? భయపెట్టడాలు ఉన్నాయా? లేదు, ఏమి లేవు. చక్కగా న్యాచురల్గా సింపుల్గా ప్రశాంతంగా అయిపోయింది. సరే, నేను ఒక మాట చెప్పాను, భార్యాభర్తలు ప్రేమించుకోవాలి, కొట్టుకోకూడదు, తిట్టుకూడదు అన్నాను. ఏం చేశాను? ప్రేమించుకున్నాం, కొట్టుకున్నాం, తిట్టుకున్నాం, అన్నీ చేసావు. మధ్యలో సరదాగా ప్రేమించాడు, పని అయింది. తిట్టుకున్నా కొట్టుకున్నా ప్రేమ అయితే చేశాడు. అమ్మయ్య చాలు నాకు అది. అన్ని ఉంటేనే అవుతుంది, అన్ని ఉంటేనే బాగుంది అంటావు. అన్ని ఉంటే ఉగాది పచ్చడి లాగా. ఓకే, అది కూడా లేకపోతే, ఆ కొట్టుడు తిట్టుడు కూడా లేకపోతే 1 monthకి అయిపోయేదేమోనని నాకు అనిపిస్తుంది ఇప్పుడు కదా. అది. సో ఈసారి మాత్రం ఆవిడని ఎలా చూడాలి? నీ బిడ్డలు ఇచ్చే మాతృదేవత. ఇంకెప్పుడు కొట్టద్దు, ఎప్పుడు తిట్టద్దు, చక్కగా ప్రేమగా చూసుకో. ఆవిడ నెత్తి మీద దెయ్యం ఉంటే మాత్రం కాళ్ళు కడిగి నీళ్ళ నెత్తి మీద జన్నుకుంటూ ఉండు, అంతే. ఓకే, వాళ్ళ నుంచి అలా చెయ్యి. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అయ్యా. స్నేహ బాలచందర్, హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ నుంచి వచ్చారు ఆయన. చాలా సెంటర్లు ఉన్నాయి అక్కడ, IVF సెంటర్లు. సందుకి గొంతుకు ఉన్నాయి. పాలిప్పులు అన్నారు, తీసేయాలన్నారు. అలాగే కుకటపల్లి వెళ్ళాడు, దిల్సుఖ్ నగర్ వెళ్ళాడు, మహబూబ్ నగర్లో కూడా ఒక హాస్పిటల్ చూపించాడు. అన్నీ కూడా వాళ్ళు ఆపరేషన్ వైపే లాక్కెళ్ళారు. IUIలు తీసినా కూడా 2 చేసినా ఫలితాలు రాలేదు. పాలిప్పులు తీయకోకుండానే PCODలు ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ తెప్పించాము న్యాచురల్గా. అక్కడ సింపుల్గా మనం తెప్పించాం. ఇవాళ అదే విషయాన్ని వారు కూడా ముందుకు వచ్చి, ఇలా మనం ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు, ఆపరేషన్లు IVF అక్కర్లేదని మీకు కూడా ధైర్యం కలగడానికి ముందుకు వచ్చి వీడియో ఇచ్చినందుకు బాలచందర్ గారికి అభినందనలు. ఆల్ ది బెస్ట్ బాలచందర్. ఈ బుక్ను ఫాలో అవ్వండి. అక్కడ అవ్వకపోతే ఇక్కడికి వచ్చినారు కాబట్టి ఇక్కడ ఉన్న దాంతో నమ్మకంతో ఉండండి, నమ్మకంతో వెళ్ళండి. నమ్మకమే జయము, నమ్మకమే విజయము. నమ్మి నిలబడితే ప్రెగ్నెన్సీ తథ్యము.